హాయ్ గాయ్స్, రాసనున్న నా లేటెస్ట్ మూవీ తిరగబడరా సామి 1 వీక్ బ్యాక్ పురుషోత్తముడు అనే సినిమా థియేటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు 1 వీక్ తర్వాత ఈ తిరగబడరా సామి అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఇది నిజంగా ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేశాడు మన రాసనన్న. నిజంగా ఇది మెచ్చుకోవాల్సిన విషయం. సో రివ్యూలోకి వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సినిమా గురించి మాట్లాడుకుందాం, ప్లస్ అండ్ మైనస్. సో ముందుగా ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సినిమా ఒప్పుకున్నందుకు, ఇది ఒక డేర్ చేసినందుకు ప్లస్. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ కొన్ని సాంగ్స్ అయితే బాగున్నాయి. జేబీ అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ భోలే షావాలి అన్న కూడా కొన్ని సాంగ్స్ కి అయితే మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఇది మరి ఇక మహేష్ విషయానికి వస్తే, అసలు సినిమా ఎందుకు తీశారు, మా ముఖానికి ఎందుకు కొట్టినారు, నాకు ఇప్పటికీ అర్థమైతలేదు రాధిక. అసలు నేను ఎందుకు పోయినానో థియేటర్కి ఇంకా అర్థమైతలేదు. అరే బాబు, ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్ని సినిమాలు వెళ్ళొచ్చు కదా, నువ్వు ఈ సినిమాకి పోయినావు ఎందుకురా అని అద్దం ముంగట నన్ను నేను తిట్టుకున్నా. అయితే రివ్యూ చెప్పాలి కదా మరి, యాజ్ ఏ మూవీ లవర్గా సినిమా చూడాలి కదా మరి, సినిమా ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలి కదా మరి, మీరు కూడా చూడాలి కదా. మంచి సినిమాని మనం నెత్తిన పెట్టుకొని కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ పైన బాగా షేర్ చేస్తాం కదా, బాగాలేని సినిమాలని పాతాళానికి నెట్టుతాం. ఇది సంగతి. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు, దేనికంటే లాస్ట్ వీక్ వచ్చిన పురుషోత్తుడు సినిమా బాగుంది భయ్య. ఆ సినిమాని సరిగా ప్రమోట్ చేయలేదు, కానీ రాసులన్నకి కంబ్యాక్ ఫిల్మ్ అది. సరిగా ప్రమోషన్ చేయలేదు ఆ సినిమాని, ఏదో అలా వదిలేరు. జనాలు అసలు పట్టించుకోలేదు. అసలు సినిమా వచ్చిందనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఈ తిరగబడరా స్వామి సినిమా చూశాక నా మైండ్ తిరిగింది భయ్య. నిజంగా నాకైతే నచ్చలేదు భయ్య. మా విషయానికి మాట్లాడుకుంటే, అసలు క్వాలిటీ ఏమంతా బాగలేదు. ఎక్కువ మాట్లాడొద్దు, వద్దు. రాస్తారన్న నిజంగా మీరు స్టార్టింగ్ చేసిన కొన్ని మూవీస్ ఎంత బాగుంటాయి. ఉయ్యాల జంపల కానీ, కుమార్ 20 కానీ, సినిమా చూపిస్తాం మామ కానీ, అండ్ ఈడో రకం ఆడో రకం, ఇలా కెరియర్ స్టార్టింగ్లో మంచి మంచి మూవీస్ వచ్చాయి. నిజంగా మీరు ఒక స్టార్ హీరో అవుతారనుకున్నా నేను, కానీ మీరు ఇలా అయిపోయారు. స్టోరీ సెలెక్షన్ ప్రజెంట్ అయితే ఏం బాగాలేవు. లేట్ అయినా పర్లేదు, కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమా చేస్తే మాత్రం జనాలు ఎప్పటికీ ఆదరిస్తారు. అయితే సినిమాలో కామెడీ సీన్స్ పర్వాలేదు, బాగుంటుంది కొన్ని కొన్ని కామెడీస్. అండ్ కొన్ని చోట్ల అయితే మనకు అసలు కామెడీ సీన్స్ని ఇరికించినట్టు అనిపిస్తుంటుంది, అట్లుంటుంది కొన్ని చోట్ల. అంతే. ఇక ఈ సినిమాకి నా రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఒకసారి సినిమాని చూడవచ్చు. రొటీన్ స్టోరీనే, ఇది కొత్త స్టోరీ ఏం కాదు. సో నేను ఇంకా స్పాయిల్ చేయదలుచుకోలేదు సినిమాని. సో రాజ్ తరుణ్ అన్న, నేను చెప్పేది ఒకటే, కొంచెం టైం తీసుకొని మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకొని బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఇది మరి, సినిమా చూశాక మీకు ఇలాంటి మీద కామెంట్ చేయండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.